మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొత్తం ఈ 5గురు చుట్టూనే తిరిగింది నిన్న మొన్న అంతా కూడా. ప్రకాష్ రాజ్ గారు దిగజారండి అంటూ ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. అంటే తన మీద చేస్తున్న విమర్శలకు, వ్యాఖ్యలకు కొన్ని ఛానల్స్ తనని తాపకి తనని హ్యూమిలియేట్ చేస్తున్న వ్యాఖ్యలకు, వ్యాఖ్యానాలకు బండ్ల గణేష్ కూడా పైసా కొట్టు, డైలాగ్ పట్టు, సో నీకంత సీన్ లేదనే పద్ధతిలో బండ్ల గణేష్ కౌంటర్. మరోపక్క ఆ హంతకుడితో జగన్మోహన్ రెడ్డికి పోలికలు ఉన్నాయంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పోలికలు ఉన్నాయంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం. నిన్న గుంటూరులో నాగార్జున యాదవ్ అరెస్ట్. తెలంగాణ ముఖ్యమంత్రిని జొమాటో డెలివరీ బాయ్ అంటూ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గట్టిగా పడింది. నాగార్జున యాదవ్ని తెలంగాణ పోలీసు పికప్ చేసుకుని వెళ్ళారు. నల్లపాడు పోలీసుకు మేము తర్వాత ఇన్ఫామ్ చేస్తామని చెప్పారట. ఇది ఈ అంశాలకు సంబంధించి బిగ్ డిబేట్లు ఈరోజు మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు. సురేంద్ర నాయుడు గారు టీడీపీ అధికార ప్రతినిధి, సుజాత గారు జనసేన అధికార ప్రతినిధి, పసుపులేటి సురేష్ గారు వైసీపీ అధికార ప్రతినిధి, అండ్ సింగళూరు వెంకటేష్ గారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ అడ్వకేట్ హైకోర్టు. అందరికీ నమస్తే అండి. టు స్టార్ట్ విత్ సుజాత గారు, నిన్న ప్రకాష్ రాజ్ గారు మా ఘాటు వ్యాఖ్యలు చేశారు, ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఒకసారి అది చూసి మీ దగ్గరకు వద్దాం. హాయ్, నేను మౌనంగా లేదు, అన్నీ చూస్తున్నా. ఎంపీలు, ఎమ్మెల్యేలు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో జన సైనికులు, కొందరికి అమ్ముడుపోయిన ఛానళ్ళు, యూట్యూబర్సు, సోషల్ మీడియాలో మీ అబద్ధాలు, మీరు కట్టుతున్న కాల్పనిక కథలు, మీ బూతులు అన్నీ వింటున్నా. మీ అందరికీ నా సమాధానం ఇంతే: దిగజారండి, దిగజారండి, దిగజారుతూనే ఉండండి. ఇది మీ దిగజారుడుతనానికి ఆరంభం మాత్రమే. మొత్తం ప్రపంచం మీ దిగజారుడుతనాన్ని చూస్తుంది. సో దిగజారడం సామర్థ్యం పైన మీకున్న నమ్మకాన్ని మాత్రం దిగజారనివ్వకండి. కాస్త గట్టిగా దిగజారండి, అరుస్తూ దిగజారండి, 4 వైపుల నుండి దిగజారండి, సిగ్గు లేకుండా దిగజారండి. దిగజారడంలో మీకు మీరే సాటి అనే గర్వంతో దిగజారండి. మీరెంత అరిచినా, ఎన్ని కథలు చెప్పినా అలాంటి ప్రశ్నించే గొంతుని ఆపలేరు. సో కానీ మీ పని మీద మీరు ఉండండి, దిగజారండి, దిగజారండి. సో అదండి, బండ్ల గణేష్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. పైసా కొట్టు, డైలాగ్ పట్టు, ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ప్రకారం. నాకు తెలిసి ఈయనకి స్క్రిప్ట్ అవసరంలా. బండ్ల గణేష్కి అవగాహన లేకన్నారో లేకపోతే కావాలన్నారు. ఎందుకంటే ప్రకాష్ రాజులో ఆ స్పాంటేనిటీ ఉంది. అంటే ఆయన వాదన నేను సమర్థిస్తున్నాను కాదు, ఆయన కౌంటర్ గట్టిగానే ఇవ్వగలరు. ఆయనకి 5-6 భాషల మీద కమాండ్ ఉంది, మాట్లాడగలరు, సెటైర్స్ ఉన్నాయి, సటిల్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఆయన వాదనలో అభిప్రాయాలతో మనం విభేదించవచ్చు కాక, బట్ ఆయన స్క్రిప్ట్లు రాసుకొచ్చి చదివే దుర్గతి అయితే ప్రకాష్ రాజుకి పట్టలేదనేది చాలామందికి తెలిసిన విషయం. ఏమంటారు సుజాత గారు? మీకు అలాగే ఛానల్లో డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకి, 99 వీక్షకులు అందరికీ నమస్కారం అండి. ప్రకాష్ రాజ్ గారు మనం డైలాగులు అందరూ చెప్తారు సార్, కానీ మనం డైలాగులు మాట్లాడటమే కాదు, అన్న మాటల మీద నిలబడాలి, ఆచరించాలి. దిగజారుడు తనం గురించి ప్రకాష్ రాజ్ గారు చెప్తుంటే నమ్మకం ఉంది సార్. ఎందుకంటే 4 రాష్ట్రాల్లో ఓటర్ ఐడి కార్డులు పెట్టుకున్న వ్యక్తి ప్రకాష్ రాజ్ గారు. ఈయన వ్యవస్థల గురించి, రాజ్యాంగం గురించి, పోలీస్ వ్యవస్థ గురించి, న్యాయ వ్యవస్థ గురించి, ప్రభుత్వం గురించి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం అన్నది హాస్యాస్పదం. అలాగే ధర్మస్థల విషయంలో ప్రెస్ మీట్ లో ఎవరైతే జర్నలిస్టులు క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళని ఎదుర్కోలేక అక్కడి నుంచి లేచి పారిపోయిన వ్యక్తి ప్రకాష్ రాజ్ గారు. ఈ రోజు ప్రైవేట్ వీడియోలు పెట్టి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారంటే ఎవరు దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారో, ఎవరు ఇంకొక మతం గురించి, వాళ్ళు ఆరాధించే దేవుడి గురించి దిగజారుడు వ్యాఖ్యలు చేశారో ప్రజలందరికీ తెలుసు. ఇంకొక విషయం, మొన్న సిజేపీ పార్టీ ప్రొటెస్ట్ చేస్తుంటే ఈయన వెళ్లి సంఘీభావం తెలిపారు సార్. అక్కడ ప్రొటెస్ట్ జరుగుతుంది దేనికోసం? ఒక విద్యార్థుల కోసం, విద్యా హక్కుల కోసం. ఎవరైతే ఆయన మినిస్టర్ ఉన్నారో ఆయన బర్తరఫ్ చేయాలని చెప్పి అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఈయన అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడారండి? పీపుల్ మే చాంట్ జై శ్రీరామ్, బట్ ఐ కెన్ సే జై సంవిధాన్. ఓకే సార్, యూ కెన్ సే జై సంవిధాన్, ఇట్స్ ఫైన్. కానీ ఆయన కోట్లాది మంది ప్రతిరోజు నిత్యం పూజించే శ్రీరాముడిని అక్కడ అవమానపరచాల్సిన, అక్కడ ఆ టాపిక్ లో తీసుకురావాల్సిన అవసరం ఏంటి? అక్కడ రాజకీయ ఎజెండా ఏంటి? అక్కడ జరుగుతున్న ప్రొటెస్ట్ ఏంటి? నువ్వు మాట్లాడిన మాటలు ఏంటి?
ఇంకొక విషయం, ఇంకొక వీడియో బయటకు వచ్చింది ప్రకాష్ రాజ్ గారిది. అంతకు ముందు తమిళనాడులో జరిగిన ఒక సభలో నేను బాగానే తిట్టానా, బాగానే మాట్లాడానా అని పక్కన ఆయన్ని అడుగుతున్నారు. అంటే మనం ఆయన ఎవరో స్క్రిప్ట్ ఇస్తే చదివే వ్యక్తి కాదు అని, డైలాగుల వరకు, సినిమా డైలాగుల వరకు, కొంచెం స్పాంటేనియస్ వరకు ఆయనకు ఉండొచ్చేమో, కానీ రాజకీయం విషయంలోకి వచ్చేటప్పటికి ఒక పప్పెట్ లాగా ఎవరో ఇస్తే వెనక స్క్రిప్ట్ ఇస్తే ఆడుతున్న ఎవరు వ్యక్తిగా ఇస్తున్నారండి ఆ మనకు స్క్రిప్ట్? అర్థమవుతుంది. మీకేమన్నా ఐడియా ఉందా సుజాత గారు? ఎవరు ఇస్తుంటారు ఆయనకి స్క్రిప్ట్? సార్, యాంటీ నేషనల్స్, యాంటీ హిందూస్ అందరూ ఈయన ఎవరైతే యూనిటీ ప్రకాష్ రాజ్ స్పెసిఫిక్ గారు కదా, ఇందులో ఫలానా మరీ వాళ్ళని ఇప్పుడు ఆయన సంబంధం స్పెసిఫిక్ గా మాట్లాడుతున్నాడు, మీరు కూడా స్పెసిఫిక్ గా మాట్లాడండి. ఫలానా ఎక్స్, ఫలానా వై, ఫలానా జెడ్ ఇస్తున్నారు స్క్రిప్ట్ అని చెప్పండి. తెలుసు సార్, ఈయన వెనక ఎవరెవరు ఉన్నారన్నది ఇప్పుడు రావణ్ ఫోన్ లో ఉన్న డేటా ప్రకారం పోలీసులు అదే ఆధారాలు సేకరిస్తున్నారు. పైగా ఇతనికి రావణ్కి ఉన్న చాట్ లో ఈయన చాలా క్లియర్ గా అడిగాడు, నేను ఈ ట్వీట్ చేస్తున్నాను, ఇది కరెక్టేనా అంటే రావణ్ ఇది కాదు, ఒక వర్డ్ మార్చాలి అని ఆయన కరెక్ట్ చేసినట్టు కూడా కనిపిస్తుంది. అక్కడ రావణ్ దగ్గర కూడా స్క్రిప్ట్ తీసుకుంటున్నట్టు తేటతెల్లమైంది. ఇంకా ఎవరో స్క్రిప్ట్ ఇస్తేనే మాట్లాడుతున్నాడు అన్నది ఇంకా ఖచ్చితంగా తెలుస్తుంది సార్. కొన్ని రాజకీయ పార్టీలకు వత్తాసు పలుకుతూ, మీరు వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తూ, మమ్మల్ని ప్రభుత్వం ఏం చేయలేదు, పోలీసు వ్యవస్థ ఏమి చేయలేదు, న్యాయ వ్యవస్థ ఏమి చేయలేదు అని బెర్రబీగితే ఇప్పుడు రావణ్కి పట్టిన గతే రేపొద్దున ప్రకాష్ రాజుకు పట్టొచ్చు. మీరు క్రిటిసైజ్ చేయండి సార్, ఎవరికన్నా హక్కు ఉంది, ఏదైనా విమర్శించే హక్కు ఉంది. మీరు డేటా ప్రకారం మాట్లాడండి, స్టాటిస్టిక్స్ తీసుకుని మాట్లాడండి. ప్రభుత్వంలో ఏదైనా అన్యాయం అంత స్వేచ్ఛ జరుగుతుంటే ఉందా అండి మాట్లాడండి. మీ రాష్ట్రంలో? అంత స్వేచ్ఛ ఉందా? ఏదైనా మాట్లాడితే సహించేంతటి సహనము, ఓపిక, తీరిక, తట్టుకునే శక్తి అవన్నీ మీకున్నాయా? మీ ప్రభుత్వానికి ఉన్నాయా? నేను ప్రకాష్ రాజ్ విషయంలో అడగట్లా, మిగిలిన వాళ్ళ విషయంలో. ప్రకాష్ రాజ్ విషయంలో అడగట్లా. ప్రకాష్ రాజ్ చాలా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు, నేను మిగిలిన అడుగుతున్నాను. సార్ ఖచ్చితంగా సార్, మీరు ఇప్పుడు ఎంతో మంది అనలిస్టులు వస్తుంటారు ఛానల్స్ లో, ఎంతమంది మీద కేసులు పడ్డాయి సార్? ఇప్పుడు అంతవరకు ఎందుకు సార్? ఏదైతే దళిత క్రైస్తవ మహాసభ జరిగిందో దాంట్లో ఎంతో మంది మాట్లాడారు, ప్రభుత్వం మీద విమర్శలు చేశారు, ఎంతమంది మీద కేసులు పడ్డాయి సార్? పర్టికులర్ గా రావణ్ మీద ఎందుకు పడింది సార్? ఆ సభ పెట్టింది దేనికోసం? దళిత క్రైస్తవుల కోసం. అక్కడ మీరు దళితుల గురించి ఏమన్నా, వాళ్ళకి జరుగుతున్న అన్యాయాల గురించి ఏమైనా ప్రశ్నించారా? వాళ్ళకి కావాల్సిన హక్కుల గురించి ఏమైనా ప్రశ్నించారా? వాళ్ళకి ఇంకా ప్రభుత్వం నుంచి కావాల్సిన లబ్ధి గురించి ఏమైనా ప్రశ్నించారా? అక్కడ పెట్టిన ఎజెండా ఏంటి? అక్కడ ఆ సభ వెళ్ళిపోయిన తీరు ఏంటి? ఒక పర్సనల్ ఎజెండా తీసుకుని ఒక పర్సనల్ అబ్యూజెస్ కోసం ఆ కోణంలో వెళ్ళిపోయింది తప్ప సభ. ఇంకొక విషయం సార్, ఆ సభలో ఎంతో మంది వక్తలను ఆహ్వానించారు, యూట్యూబర్స్ ఆహ్వానించారు, అనలిస్టులను ఆహ్వానించారు, మేధావులను ఆహ్వానించారు. అక్కడ పెట్టిన దళిత క్రైస్తవ సభలో ఒక మాదిక సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని మాట్లాడుతుంటే టైం లేదని మైక్ లాగేసుకున్నారు సభ నిర్వాహకులు. కానీ రావణ్ అనే వ్యక్తి ఎంతసేపు ఒక దారి తప్పి వ్యాఖ్యలు చేస్తుంటే అతన్ని ఎందుకు నిలువరించలేకపోయారు సార్? మరి పెద్ద మేధావులు ఉన్నారుగా, అక్కడ జడ శ్రవణ్ గారు ఉన్నారు కదా, మాజీ జడ్జి, ఆయన ఎందుకు నిలువరించలేకపోయారు సార్? అక్కడ పెట్టిన ఎజెండా వేరు. అంటే అక్కడ వచ్చిన వాళ్ళకు కూడా అక్కడికి వచ్చే వరకు కూడా అక్కడ ఏం జరుగుతుంది అనేది అవగాహన ఉండకపోవచ్చు. ఇప్పుడు ఎంతమంది అనలిస్టులు వస్తున్నారు, ఎంతమంది మీద కేసులు పడ్డాయి సార్? పర్టికులర్ గా వీళ్ళ మీద ఎందుకు పడుతున్నాయి? వీళ్ళు లైన్ దాటేశారు సార్. వ్యవస్థల్ని మన దేశ రాజ్యాంగం ఈ సందర్భంగా అంబేద్కర్ గారికి మనం అందరం కూడా నిజంగా ఆయనకి గుర్తు చేసుకుని ఆయనకు ఒకసారి అంత మంచి వ్యక్తి రాజ్యాంగాన్ని అంత పటిష్టంగా నిర్మించినందుకు మనం అందరం ధన్యవాదాలు తెలపాలి సార్. ఎందుకంటే ఈ దేశంలో రాజ్యాంగంతో వ్యవస్థలతోటి పెట్టుకున్న వాళ్ళు, మీరు ఎంత పెద్ద ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వాళ్ళు జైల్లో కూర్చున్నారు సార్. ఒక ఐఏఎస్లు ఐపీఎస్లు కేసులు పడ్డాయి సార్. ఎక్కడో రాష్ట్రాల్లో దాక్కున్న వాళ్ళని కూడా వచ్చి కోర్టు ముందు హాజరు కావాల్సిన పరిస్థితి వచ్చింది. అంతేగాని మీరు వ్యవస్థలతో ఆడేసుకోకండి. మీరు ఏదైతే కన్స్ట్రక్టివ్ గా మాట్లాడండి, ఎవరు ఏం చేయలేరు సార్. ఇప్పుడు మీరున్నారు, జర్నలిస్టులు ఉన్నారు, ఎంతో మంది మీద జర్నలిస్టుల మీద కూడా కేసులు పడిన పరిస్థితి ఉంది, కానీ ఏమి కాలేదు. ఎందుకంటే వాళ్ళు మీరు వ్యవస్థలకు లోపడి ఏమి కానీ దానికి కేసులు పెట్టడం దేనికండి? మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. ఒకసారి సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వెళ్దాం. సురేంద్ర నాయుడు గారు, నిన్న అంటే ఈ డెవలప్మెంట్స్తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రిని గౌరవ నాగార్జున యాదవ్ గారు ఆయన ఒక డెలివరీ బాయ్ తోటి పోలీసులు చేసిన వ్యాఖ్యలు కానీ తెలంగాణ పోలీసులు వచ్చి అరెస్ట్, బట్ ఏపీ పోలీసుకి ఇన్ఫార్మ్ చేయడం, తర్వాత ఇన్ఫార్మ్ చేస్తాం అన్నారట. నిజమేనా అది? సార్, వాసుదేవన్ గారు, ముందుగా మీకు, అదేవిధంగా సోదరి సుజాత గారికి, వెంకటేష్ గారికి, అదేవిధంగా తమ్ముడు సురేష్ గారికి, 99 వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారాలు. వాసుదేవన్ గారు
ఇప్పుడు ఇందాక మన ప్రకాష్ రాజు విషయం కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి విషయము, దాంతో పాటు మీరు అడిగిన విషయాలు, అంటే వీటన్నిటినీ కూడా మనం ఒకసారి గమనించినట్లయితే ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా అశాంతి సృష్టించడానికే వీళ్ళు పన్నాగం పన్నారు అనేది అర్థమైపోతుంది. కాక మీరు అడిగారు సుజాత గారు, ఈ రాష్ట్రంలో ప్రశ్నించే వాళ్ళని మీరు కేసులు పడవా వదిలేస్తున్నారా అనేసి. ఈ రాష్ట్రంలో ప్రశ్నించే వాళ్ళని కానీ, లేదంటే ఎదురు తిరిగి మాట్లాడే వాళ్ళని కానీ, లేదంటే ఫేస్బుక్ లో కానీ సామాజిక మాధ్యమాల్లో కానీ ఇష్టానుసారం తప్పుడు రాతలు రాసే వాళ్ళని కానీ మేము అరెస్ట్ చేయాలి అనుకుంటే ఎవ్వరూ ఆగుండు. ఇంతవరకు ఎంతో మంది అరెస్ట్ అయ్యారు. మేము స్వేచ్ఛగా వదిలేశాం. భావ ప్రకటన స్వేచ్ఛ అనే ముసుగులో వీళ్ళు చేస్తున్నటువంటి వికృత చేష్టలు